గోదావరి గట్టు సాంగ్ అయితే అంటే లైక్ వాళ్ళిద్దరే ఉన్నారు కదా సాంగ్ మొత్తంలో బాగా అనిపించింది. కామెడీ చాలా నవ్వుకున్నాం. థర్డ్ పర్సన్ వచ్చాకైతే రిలేషన్షిప్ అయితే పోతుంది, బట్ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్పదు ఎవరు. 3 చూసాను. డాకు మహారాజ్ కాదు, గేమ్ చేంజర్ అంటే ఓన్లీ రామ్ చరణ్ యాక్టింగ్ చూడొచ్చు. సంక్రాంతి ఈ మూవీ బాగుంది. ఇదే విన్నర్. సంక్రాంతికి వస్తున్నాం. ఎక్కడ అనిపించలేదు, మంచిగా నవ్వుకుంటూ ఇంకా అక్కడక్కడ బాగుంది. నీట్ అండ్ హెల్దీ కామెడీ, పిల్లలు అందరూ చూడొచ్చు. బాబు సూపర్. బాబు అసలు ఎవరో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ మెసేజ్ అంటే స్కూల్ టీచర్ లాస్ట్ లో గురువు లైక్ సంక్రాంతి రోజు ఒక గురువుని మనం రెస్పెక్ట్ చేయడం అనే మెసేజ్ చాలా బాగా అనిపించింది. సూపర్. మళ్ళీ ఇంకా చాలా మూవీస్ తీయాలి అలా వెంకటేష్ గారు. ఇదే సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ చూడొచ్చు. చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం అని ఏదైతే టైటిల్ పెట్టారో దానికి ఫుల్లీ వర్త్ ఇట్. గేమ్ చేంజర్ సినిమాకి టఫెస్ట్ కాంపిటీషన్. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మొత్తం బాగుంది. సినిమా క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చాలా బాగుంది. ఫన్ మాత్రం అసలు వెంకటేష్ గారి కామెడీ మాత్రం అసలు దేనికి ఇది కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాలి. సాంగ్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ పొంగల్ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్. అది బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్. దాని బ్రాండ్ అనిల్ రావుపూడి. ఇంకా అనిల్ రావుపూడి వచ్చారంటే ఆయన కామెడీ టైమింగ్ మనం F2 F3 అన్నీ చూస్తున్నాం కదా, సేమ్ కాంబో మళ్ళీ హిట్ అయింది అనమాట. బాగుంది. సూపర్ ఉంది. ఇంకా అందరూ ఫస్ట్ ఆ మూవీ రాగానే ఇన్స్టా స్టోరీసే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ. ప్రెసెంట్ జనరేషన్ లో OTTs ఎఫెక్ట్ పిల్లల మీద ఎట్లా ఉంది అనేది వాళ్ళ మొత్తం మాటల మీదే తెలుస్తుంది అన్నమాట. 9.5 9.8. ఫుల్ అంటే ఏ ఏజ్ తో సంబంధం లేకుండా ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. లేదండి, సాంగ్ అయితే ఇంకా చెప్పలేము. మేమైతే ఇంకా డ్యాన్స్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మా పాప కూడా డ్యాన్స్ చేస్తానని చెప్పింది. ఇక్కడ స్టెప్స్ చేస్తానని అందరూ వేపియండి. ఆమె సేమ్ అలాగే రెడీ అయ్యి వచ్చింది. కామెడీ మాత్రం ఇరగదీసేశారు వెంకటేష్ గారు అయితే నిజంగా. మొత్తం ప్రతి ఒక్కటి ఇంకా A to Z చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఎంత మంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చారంటే నిజంగా మాకంతా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. టోటల్గా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అని చెప్తున్నాము. డాకు మహారాజ్ రెండింటితో పోల్చుకుంటే ఇదే బెస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు డాకు మహారాజ్ గురించి చెప్పాలంటే అది కూడా చాలా బాగుంది మూవీ. ఇప్పుడు బెస్ట్ మూవీ అని చెప్పేస్తే మనం వెంకటేష్ గారి మూవీ బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. సంక్రాంతికి పెద్ద గిఫ్ట్ అది మాకందరికి. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. మూవీ సూపర్. క్లైమాక్స్ అయితే ఇద్దరు కొట్టి